సెప్టెంబర్ నెలలో సింహరాశి జాతకులకు అంటే సింహరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మాసంలో చంద్రుణ్ణి మినహాయించి 8 గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు, 13వ తారీఖు వరకు ప్రతికూలంగా ఉన్నాడు. 13 నుండి మాసాంతం వరకు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. బుధుడు జన్మ ద్వితీయ స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురువు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. ఇక శని అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహు సప్తమ స్థానంలో ప్రతికూలం, కేతు జన్మస్థానంలో ప్రతికూలం. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ముఖ్యమైనటువంటి గ్రహ ఈ సింహరాశి వారికి పంచమాధిపతి గురువు. ఆ గురువు యొక్క గోచార స్థితి అనుకూలంగా ఉంది. 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. గోచార రీత్యా గురువు అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి కొంత మాసవారీ ఫలితాలు అనుకూలంగా, తాత్కాలికమైనటువంటి ఫలితాలు ఆనందాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా చూసినట్టయితే శని, రాహువు, కేతువు చాలా ప్రతికూలంగా ఉన్నారు. సూర్యుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. కాబట్టి ఓవరాల్గా మనకు సామాన్యమైనటువంటి ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. నెట్ ఎఫెక్ట్ చూసినట్టయితే కొన్ని అనుకూలంగా ఉండడము, ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉండడము, వీటన్నిటినీ బేరీజు వేసుకున్నట్టయితే మనకు సామాన్య ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి సింహరాశి వారికి. అయితే ఏ ఏ విషయాలలో మంచి ఫలితాలు, ఏ విషయాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయం మనకు చాలా ముఖ్యం. ప్రతి గ్రహం కూడాను ఒకే కార్నర్లో కాకుండా అన్ని కార్నర్స్ లోపల కూడాను ఆ గ్రహ యొక్క ప్రభావం ఉంటుంది. గురువు ముఖ్యమైనటువంటి గ్రహం, శని కూడాను ముఖ్యమైనటువంటి గ్రహమే. శని ఒక పక్కన ప్రతికూలంగా ఉన్నాడు, గురువు అనుకూలంగా ఉన్నాడు. వీటన్నిటినీ కూడాను బేరీజు వేసుకొని మనం ఫలితాలపై మనస్సు నిలపాలి. అయితే ఉద్యోగస్తుల విషయం ప్రప్రథమంగా మనం చూసినట్టయితే, ఆఫీసులో కొంత పని భారం పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆ పని భారం మూలకంగా కొంత మానసిక ఇబ్బందులకు గురవుతారు. అయితే ఇబ్బందులు ఎన్ని ఎదురైనప్పటికీ ఫలితాలు మట్టుకు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రోత్సాహం లభిస్తుంది, అధికారుల యొక్క అండ లభిస్తుంది మీకు. ఈ మాసం లోపల సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అధినాయకుల యొక్క అనుగ్రహం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఆఫీసులో ఉద్యోగస్తులకు. అది ఈ మాసంలో సింహరాశి జాతకులకు ఉంది. అది కొంత సంతృప్తినిచ్చేటువంటి అంశం. అయితే తోటి ఉద్యోగస్తులతో మటుకు మనస్పర్ధలు ఉన్నాయి. పక్క వాళ్ళు, కలిసి పనిచేసేటువంటి వాళ్ళు మీ విషయంలో ఒక నెగిటివ్ క్యారీ చేస్తూ అధికారులకు చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ అధికారులు మీ యొక్క పనితనానికి వాళ్ళు గుర్తింపు ఇచ్చి మీకు అండదండగా నిలిచేటువంటి అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకోండి. ఇక ప్రారంభించినటువంటి పనుల లోపల సక్సెస్ రేటు బాగా ఉంది, కార్య సాఫల్యము ఉంది, విజయం చేకూరుతుంది. కనుక మీరు ప్రారంభించినటువంటి పనులపై కొంత మనసు నిలిపినట్టయితే ఇంకో ఎక్కువ ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇందులో పనులు పూర్తి కావడము, సంతృప్తిగా పూర్తి కావడము, లాభదాయకంగా పూర్తి కావడం, 2-3 రకాలుగా మనం ఆలోచించవలసినటువంటి స్థితి ఉంటుంది. పనులు పూర్తి అవుతాయి, కానీ అనుకున్నంత బెనిఫిట్ లేదనుకోండి,
మనము అసంతృప్తిగానే ఉంటాం. పనులు మట్టుకు పూర్తి అవుతాయి. అయితే ఇందులో పనులు మనకు పూర్తి అవుతున్నటువంటి సమయం లోపల కొంత మనస్సు నిలిపినట్టయితే దాన్ని ఆదాయం కింద మనం కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ముఖ్యంగా ఈ మాసంలో సింహరాశి జాతకులు స్నేహితులతో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రారంభంలో కొంత కలహాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొదటి 2 వారాలలో స్నేహితులు, ఆత్మీయులు, దగ్గరి వాళ్ళతో కొంత మీరు దూరంగానే ఉండండి. అనవసరమైనటువంటి మాటలు కానివ్వండి, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం కానీ చేయకుండా ఉన్నట్టయితే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. డబ్బు విషయంలో మట్టుకు అప్రమత్తతగా ఉండాలి. డబ్బు విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. భార్య పిల్లలతో సౌఖ్యంగానే ఉంటారు. ఈ మాసంలో కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. సంతోషంతో పనులను స్వీకరిస్తారు. సరైన సమయంలో సరైన రీతిలో మీరు నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా లాభాలను చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే పిల్లల విషయంలో ముఖ్యంగా వాళ్ళ యొక్క చదువు, వివాహాది శుభకార్యాల విషయంలో వాళ్లకు సంబంధించినటువంటి ఏవైనా కూడా ప్రాపర్టీస్ కొనడం కానివ్వండి, వాళ్ళ విషయంలో పెట్టుబడులు పెట్టడం కానివ్వండి, ఇలాంటి విషయాలలో మీరు సమయస్ఫూర్తితో ఉంటారు. సకాలంలో నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా చదువు విషయంలో అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలను బాగా తీసుకుంటారు. తద్వారా మీకు లాభం చేకూరుతుంది. మంచి స్థితిలో మీ పిల్లలను నిలిపేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఈ మాసంలో వాళ్లకు కావలసినటువంటి సదుపాయాలు, ఉన్నత విద్యకై కావలసినటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేస్తారు. జీవన విధానం మట్టుకు మీకు సంతృప్తికరంగా ఉంటుంది. లైఫ్ స్టైల్ అనేటువంటిది చాలా ముఖ్యం. మనకు ఎన్ని ఉన్నప్పటికీ మనం ఎంతవరకు అనుభవిస్తున్నాము, ఎంత సంతోషంగా ఉంటున్నాము, ఎంత ఆనందంగా ఉంటున్నాం అనేటువంటి విషయం మనకు బాగా అవసరం కనుక అలాంటి విషయంలో మనం చూసినట్టయితే సింహరాశి వారికి ఈ మాసం బాగా ఉంది. ఇక స్థిర చరాస్తుల విషయంలో కొంత తగాదాలు ఉన్నాయి. అయితే వాటి లోపల పురోభివృద్ధికి పరిష్కార మార్గాలను మీరు అన్వేషిస్తారు. అవకాశం కూడాను ఉంది. ఇక మిత్రుల వలన కొంత ఖర్చులు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. 13వ తారీఖు తర్వాత ఈ మాసంలో బంధువర్గంతో కొంత సహాయ సహకారాలు మీకు అందుతాయి. శుభకార్య ప్రయత్నాలు, వివాహాది శుభకార్య ప్రయత్నాలు, గృహ నిర్మాణాది కార్యక్రమాలు, ఈ విషయాలలో మీకు 3-4 వారాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ మాసం అనుకూలిస్తుంది. వ్యాపారం సజావుగానే కొనసాగుతుంది. లాభంతో ఉంటారు, సంతృప్తిగా ఉంటారు. కొత్త వ్యాపారము ఒప్పందాలు చేసుకుంటారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికై అనుకూలమైనటువంటి సమయము. అయితే కొంత ఆర్థిక స్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కొత్త పనులు ప్రారంభించడానికి మట్టుకు ఈ మాసం మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు భాగస్వాములతో కొంత ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవైపున వ్యాపారం బాగానే కొనసాగుతుంది. అయినప్పటికీ పార్ట్నర్స్ మధ్యన సయోధ్య లేకపోవడం అనేటువంటిది ప్రస్ఫుటంగా ఈ మాసంలో కనబడుతుంది. దాన్ని మీరు అధిగమించడం చాలా అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనాలు, గురు సందర్శనలు చేస్తారు. వీటి మూలకంగా మీరు తాత్కాలికమైనటువంటి సంతృప్తిని, ఆనందాన్ని ఈ మాసంలో పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి. ఫలితాలను, స్థితిని బేరీజు వేసుకుని మీరు స్టెప్స్ తీసుకున్నట్టయితే సద్వినియోగమై మీరు మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. సెప్టెంబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి తెలియజేస్తాను. 1వ తారీఖు 1 సెప్టెంబర్ సోమవారం అదుఃఖ నవమి. అంటే ఈ నవమి రోజున
నందాదేవిని పూజించడం మూలకంగా, అంటే సంతోషాన్ని మనకు ఇచ్చేటువంటి అమ్మవారు నందాదేవి. ఈ నందాదేవిని పూజించడం మూలకంగా మనకు జీవితంలో దుఃఖాలు మన దరి చేరకుండా ఉంటాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కనుక అందరూ కూడాను నందాదేవిని పూజించడం మూలకంగా సుఖ సంతోషాలు మీ జీవితంలో కలుగుతాయి. కనుక ఈ రోజున అమ్మవారి పూజ చేయండి. ఇక 2వ తారీఖు నాడు మంగళవారం జ్యేష్ఠ గౌరి విసర్జనం. అంటే జ్యేష్ఠ గౌరిని మనం ఆవాహన చేసి పూజించి ఈ రోజున విసర్జన చేయడం జరుగుతుంది. లక్ష్మీ జ్యేష్ఠ వీళ్ళిద్దరు కూడాను మన సాంప్రదాయం ప్రకారంగా, హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఒకరు మనకు ధనాన్ని, కావలసినటువంటి స్థితిగతులను ఇచ్చేటువంటి వాళ్ళు, ఒకరు మనకు దుఃఖాన్ని కలిగించేటువంటి వాళ్ళు, కష్టాలను కలిగించేటువంటి వాళ్ళు. ఇద్దరిని కూడాను మనం పూజిస్తాం మన శాస్త్రం ప్రకారంగా. కనుక మహాలక్ష్మి వ్రతారంభము గత మాసంలోనే 31 ఆగస్టు రోజున ప్రారంభమయ్యి 1వ తారీఖున ఈ సెప్టెంబర్ మాసంలో గౌరీదేవిని పూజించడము, జ్యేష్ఠ గౌరీ, జ్యేష్ఠ రూపంలో ఉన్నటువంటి గౌరీదేవిని పూజించడము, 2వ తారీఖు నాడు ఆ గౌరీమాతను, జ్యేష్ఠ రూపంలో ఉన్నటువంటి గౌరీమాతను పూజించి విసర్జించడం. ఇది ఈ 3 రోజుల కార్యక్రమం అన్నమాట. దీని మూలకంగా కూడాను మనకు అనర్థాలు జరగకుండా ఉంటాయి. లక్ష్మి రావడం, వచ్చినటువంటి లక్ష్మి మనకు స్థిరంగా ఉండడానికి ఇది ఈ పూజా విధానము, ఈ ఆరాధన ఉపయోగపడుతుంది. ఇక 3వ తారీఖు బుధవారం సర్వేషాం పరివర్తిని ఏకాదశి. ఈ ఏకాదశి చాతుర్మాస్యాల లోపల వస్తుంది. మనకు భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఏకాదశి చాలా పరివర్తనను తీసుకువస్తుంది మన జీవితంలో. కనుకనే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అంటే ఏకాదశి రోజున ఉపవాసం చేసి ద్వాదశి రోజున పారణ చేసినట్టయితే మనకు మన జీవితం లోపల పరివర్తన జరుగుతుంది. అంటే అంతకు ముందు ఉన్నటువంటి విధానం నుండి ఒక సుఖమయమైనటువంటి జీవిత విధానంలోకి మీరు పరివర్తన చెందడానికి ఈ ఏకాదశి అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది. కనుక దీన్ని మీరు ఆచరించండి. ఇక 4వ తారీఖు గురువారం వామన జయంతి. వామన జయంతి, వామనుడు దశావతారాల లోపల అవతారం. ఈ వామనుణ్ణి పూజించడం మూలకంగా అనర్థాలన్నీ కూడాను దూరమవుతాయి, అత్యాశలకు తావు లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ వామనుణ్ణి మనము ఈ రోజున పూజిస్తాం. తర్వాత భువనేశ్వరి మాత యొక్క జయంతి కూడాను ఇదే రోజు అవుతుంది. ఆ భువనేశ్వరి మాత అనుగ్రహం మూలకంగా మనకు అన్ని రకాల సౌకర్యాలు, సుఖాలు జీవితంలో కలుగుతాయి. కనుక ఈ రోజున భువనేశ్వరి మాతను కూడాను పూజిస్తాం. ఇదే రోజు నుండి చాతుర్మాస్య దీక్షను పాటిస్తున్నటువంటి వాళ్ళు క్షీరాన్ని, అంటే పాలను త్యజిస్తారు. ఈ రోజున దధి దానంగా ఇస్తారు, అంటే పెరుగు దానం చేసి క్షీరాన్ని వర్జిస్తారు. చాతుర్మాస్యాలలో ఒక్కొక్కటి వదిలిపెట్టి ఒకదాన్ని దానంగా ఇవ్వడం అనేటువంటిది మన శాస్త్రంలో ఉంది. ఇక 6వ తారీఖు శనివారం గణేష నిమజ్జనం. అనంత చతుర్దశి రోజున గణేశుణ్ణి మనము నిమజ్జనం చేయడము శాస్త్ర విహితంగా ఉంది. గత నెల 27వ తారీఖు నాడు వినాయక చవితి బుధవారం. ఆ రోజున వినాయకుడిని మనం స్థాపన చేసి
షోడశోపచార పూజలు చేసి నైవేద్యము ఉండ్రాళ్ళు సమర్పించి చంద్రోదయం వరకు చంద్రుణ్ణి మనము చూడకుండా, అంటే చంద్ర దర్శన నిషేధము మనకు వినాయక చవితి రోజున ఉంటుంది. రాత్రి 9 వరకు చంద్రుణ్ణి చూడకుండా ఉండాలి. దాని తర్వాత చూడవచ్చు. ఆ లోపల ఒకవేళ చంద్రుణ్ణి మనం చూసినట్టయితే అనవసరమైనటువంటి నిందలకు విమర్శలకు గురి అవుతారు అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. ఆ రోజున మనము స్థాపన చేసినటువంటి వినాయకుడిని ప్రతినిత్యం కూడాను షోడశోపచార పూజ చేసి నైవేద్యము సమర్పించి ఆ గణపతి విఘ్నరాజు యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్ళీ గణేశుణ్ణి 6వ తారీఖు శనివారం రోజున నిమజ్జనం చేయడం అనేటువంటిది మన శాస్త్రంలో ఉంది. ఇది ప్రధానంగా అనంత చతుర్దశి రోజున గణేష నిమజ్జనం అనేటువంటిది మనం జరుపుతాం. అదే రోజున అనంత పద్మనాభ స్వామిని పూజిస్తాం. అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతము ఆ రోజున ఆచరిస్తాం. ఇక 7వ తారీఖు నాడు ఆదివారము చంద్రగ్రహణం ఉంది. ఖగ్రాస చంద్రగ్రహణం. ఈ గ్రహణము రాత్రి 9:57 నుండి రాత్రి 1:27 వరకు ఉంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణము. ఈ గ్రహణము ఏ రాసులలో వస్తుంది, ఎవరు ఆచరించాలి, ఎవరు చూడకూడదు, ఎవరు చూడాలి, ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలను మీకు తర్వాత నేను వివరంగా తెలియజేస్తాను. ఇక 8వ తారీఖు సోమవారం రోజున మహాలయ పక్షారంభం. దీన్ని పితృపక్షాలు ప్రారంభము అని అంటారు. అంటే మనను పెంచి పెద్ద చేసి మనకు జీవితాన్ని జన్మను ప్రసాదించినటువంటి తల్లిదండ్రులకు వారిని ఉద్దేశించి వాళ్ళు జన్మ మనకు ఇవ్వడం మూలకంగా మనము ఈ స్థితిలో ఉన్నాం కనుక తల్లిదండ్రులు జీవించి ఉన్నంత వరకు వాళ్లకు సపర్యలు చేస్తూ దేహత్యాగం చేసిన తర్వాత వాళ్ళ విషయమై తర్పణాలు, పిండ ప్రదానాలు, దానాదులు ఇవన్నీ కూడాను చేయడము ఈ మహాలయ పక్షం లోపల మనకు శాస్త్రం చెప్పింది గనక మహాలయ పక్షారంభము 8వ తారీఖు సోమవారం నాడు ప్రారంభమవుతుంది. ఇక 10వ తారీఖు బుధవారం సంకష్టహర చతుర్థి. అన్ని కష్టాలను దూరం చేసేటువంటి ఆ మహాగణాధిపతికి ఈ రోజున ఉపవాసం ఉండి రాత్రి 8:14 వరకు ఉపవాసాన్ని ఆచరించి తదనంతరము భోజనం చేయడం ద్వారా ఆ గణపతి సంతృప్తి చెంది మీకు కష్టాలు కలగకుండా చూస్తాడు, అనుగ్రహిస్తాడు. కనుక సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. ఇక తర్వాత మళ్ళీ ముఖ్యమైనటువంటి పండుగ 19వ తారీఖు శుక్రవారం మాస శివరాత్రి. ప్రతి మాసం లోపల కూడాను అమావాస్య కంటే ముందు పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు మహాశివరాత్రి. అందులో ప్రతి నెలకొక్కసారి వచ్చేటువంటిది మాస శివరాత్రి. ప్రతి మాసంలో అమావాస్య కంటే ముందు వస్తుంది కనుక మాస శివరాత్రి అన్నాం. మహాశివరాత్రి అనేది సంవత్సరానికి ఒక మారు వస్తుంది. అయితే ఈ మాస శివరాత్రి రోజున ప్రదోష కాలం వరకు ఉపవాసం చేసి ప్రదోష కాలంలో శివుడికి ఆ పరమశివుణ్ణి అభిషేకం చేసి బిల్వదళము సమర్పించి మనము భోజనం చేసినట్టయితే ఆ పరమశివుడు సంతృప్తి చెంది మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అనేటువంటి శాస్త్రం చెప్తుంది కనుక ప్రతి మాస శివరాత్రి రోజున మీరు శివాలయానికి వెళ్ళండి, శివుణ్ణి దర్శించుకోండి, వీలైతే అభిషేకం చేయండి, లేదా అభిషేచనం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొనండి, అన్నదానం చేయండి. ఇక 20వ తారీఖు శనివారం మహాలయాంతర్గతంగా ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఎవరైతే అనూహ్యంగా యాక్సిడెంట్స్ లోపల ఎవరైతే గతిస్తారో
వాళ్ళను ఉద్దేశించి వాళ్ళ ప్రీత్యర్థమై చేసేటువంటి రోజు. అంటే వాళ్ళ ప్రీత్యర్థమై పిండ ప్రదానము, తర్పణాలు, శ్రాద్ధాదులు చేసేటువంటి దినం అన్నమాట. దీన్ని మనం ఏమంటాము? విషశస్త్రాదిహత జనానాం మహాలయ. అంటే విషము తీసుకోవడం మూలకంగా సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు, లేదా విష ప్రయోగం మూలకంగా గతించినటువంటి వాళ్ళు, శస్త్రాదులకు లోనై గతించినటువంటి వాళ్ళు, యాక్సిడెంట్స్ అయ్యి గతించినటువంటి వాళ్ళు, ఇలా ఊహించకుండా జన్మము అంటే ఆ పుట్టుక, ఆ జీవితము అర్ధాంతరంగా ఎప్పుడైతే ఉంటుందో అలాంటి వాళ్లకు ఈ రోజున మనం పిండ ప్రదానం చేయడం మూలకంగా వాళ్ళ మూలకంగా ఆ కుటుంబానికి హాని కలగకుండా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. ఇక 21వ తారీఖు ఆదివారం సర్వపితృ మహాలయ అమావాస్య. ఇది చాలా ముఖ్యమైనటువంటి దినం. మహాలయ అమావాస్య అంటాం. ప్రహతంలో మహాలయ అమావాస్య, సర్వపితృ మహాలయ అమావాస్య. అందరు పితృదేవతలకు మనము ఈ రోజున వాళ్లను ఉద్దేశించి వాళ్ళ పేర్లు ఉచ్చారణ చేసి తర్పణాలు చేయడము, పిండ ప్రదానాలు చేయడము, వాళ్ళ ప్రీత్యర్థమై అన్నదానాలు చేయడము, వస్త్రదానం చేయడము, వీటి మూలకంగా పితృదేవతలందరూ కూడాను సంతృప్తి చెంది మనను అనుగ్రహిస్తారు. ఆ అనుగ్రహం మూలకంగా వంశము వృద్ధి అవుతుంది. మళ్ళీ మన సంతానము కూడాను ఒక స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కాబట్టి సర్వ పితృ మహాలయ అమావాస్య తల్లిదండ్రులు గతించినటువంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళ ప్రీత్యర్థమై తప్పకుండా చేసుకోవాలి. ఇక 22 సెప్టెంబర్ సోమవారం నవరాత్రులు ప్రారంభమవుతాయి. దసరా నవరాత్రులు. ఈ రోజున శారద అమ్మవారికి కలుష స్థాపనతో ఈ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఇక ఇందులో భాగంగా నవరాత్రిలో భాగంగా 30వ తారీఖు మంగళవారం దుర్గాష్టమి, మహాష్టమి, కాళికాష్టమి. ఈ అమ్మవారికి మనం పూజలు చేసుకుంటాం ఈ మహాష్టమి రోజున. 1వ తారీఖు మళ్ళీ అక్టోబర్ వచ్చే మాసం 1వ తారీఖు నాడు మహర్నవమి, సరస్వతి పూజ, సువాసిని పూజ, ఆయుధ పూజ, ఇవన్నీ కూడాను మహర్నవమి రోజున చేసుకుంటాం. ఇక 2వ తారీఖు విజయదశమి. వచ్చే అక్టోబర్ మాసంలో 2వ తారీఖు విజయదశమి, దసరా పండుగ. ఈ రోజున అపరాజితాదేవి పూజ, తర్వాత సీమోల్లంఘనము అంటే ఉంటున్నటువంటి ఊరికి ఈశాన్య దిశలోకి వెళ్ళి అక్కడ శమీ వృక్షాన్ని పూజించడము, అపరాజితాదేవికి పూజించడము, నలుగురికి కలవడము, అందరి యొక్క పెద్దల అనుగ్రహము, ఆశీర్వచనాలు తీసుకోవడం ఈ పండుగ రోజున మనకు శాస్త్రం చెప్పింది. ఇలా ఇవి ముఖ్యమైనటువంటి పండుగలు ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. వీటిని ఆచరించినట్టయితే మనకు పండుగలు ఏదో కాకతాళీయంగా చెప్పినటువంటివి కావు. ఋషులు దర్శించి వాటి యొక్క అనుభవాన్ని వాళ్ళు ఆ పండుగల యొక్క అనుభవములోకి తీసుకొని అవి మానవాళికి మనకు అందించారు. అంటే మానవులందరూ కూడాను ఈ పండుగలు ఆచరించడం మూలకంగా ఒక సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు దర్శించి మనకు సూచించినటువంటి పండుగలు. కాబట్టి ఆయా పండుగల లోపల శాస్త్రవిహితంగా ఏ దేవుడికి, ఏ అధిపతికి, ఎవరికి ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని దాన్ని మీరు ఆచరించినట్టయితే మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఏ గ్రహాలు ఏ రాసులలో సంచరించినప్పటికీ, అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ, ద్వాదశ స్థానంలో ఉన్నప్పటికీ, ఏ విధంగా ఉన్నప్పటికీ మీరు ఈ పండుగలను విధి విధానంగా ఆచరించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని పెద్దల యొక్క ఆశీర్వచనాన్ని పొందినట్టయితే మీకు అన్నీ కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి అని మన శాస్త్రం చెప్తుంది. ఇది ఋషి వచనం కాబట్టి ఇది తప్పకుండా మీరు పాటించండి. శుభం.